రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఉన్న రోడ్లు కాస్త కనిపించకుండా పోతాయి అన్నారు నారా లోకేష్. రోడ్లు వేయమంటే ప్యాచ్ వర్క్ చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణపై సెటైర్లు వేశారు. జనాలు నిలదీస్తున్నారని, గుట్టు చప్పుడు కాకుండా కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు అని ఎద్దేవా చేశారు. తాడేపల్లి రూరల్ మండలం గుండెమొండ రచ్చబండలో పాల్గొన్న లోకేష్ గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇక ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. మీ అందరూ తెలుసమ్మా, 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన ఆనాడు మీరు పడుతున్న కష్టాలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి చేశారు. 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు. దాని తర్వాత కాండ్రు కమల గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. కూడా ఎమ్మెల్యేగా చేశారు. అంటే 2 కుటుంబాలు 25 సంవత్సరాలు మనం పరిపాలించినాయి. ఇప్పుడు ప్రజల్ని ఆలోచించమంటున్నా. గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి. నేను చేసిన సేవా కార్యక్రమాల్లో 10% వాళ్ళు చేశారా అని. ఏనాడైనా మీకు కష్టాలు వస్తే నీటి ట్యాంకర్ పంపించారా? పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఏనాడైనా ఉద్యోగాలు కల్పించారా? పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉందంటే ఏనాడైనా వాళ్ళు పట్టించుకున్నారా? ఎన్నికల ముందల కరకట్ట కమలాసన్ ఉన్నాడే, ఎవరు? ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల ముందల అనేక మాటలు చెప్పినాడు. ఇప్పుడేమో కనీసం గ్రామాల్లోకి వచ్చి తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఎవరు చెప్పుకుంటూ రహస్యంగా వస్తాడు. ఒక 3 అధికారులు వేసుకుని వస్తాడు, రహస్యంగా వస్తాడు, ఏదో కొబ్బరికాయ కొడతాడు, మీరు అడిగేలోపల పారిపోతాడు. మొన్నటి వరకు అనుకున్నా సినిమాల్లోకి వస్తే పవన్ అన్నకి బాలబాబుకి పోటీ పడొచ్చాను. కాదండి, బ్రహ్మానందం గారికి పోటీ పడతాడు. ఆయన బ్రహ్మానందం గారికి భలే పోటీ పడతాడబ్బా. ఎందుకంటే గతంలో ఆయన వీడియోలు చూసాం. ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులు చేయకుండా వెళ్ళి పొలాల్లో దిగుతాడు, పాలు పిండుతాడు ఒక ఫోటో, ఏదో దున్నట్టు ఇంకో ఫోటో, అసలు పనులు కూడా చేయడైనా. అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం